సార్ ఏడిహెచ్డి అంటే ఏంటి సార్? ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ అంటే మనం దేని మీద ఫోకస్ లేకపోవడాన్ని అటెన్షన్ లేకపోవడం అంటాం అనమాట. దాంతో పాటు హైపర్ యాక్టివిటీ అంటే మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా, బాగా ఎక్కువ హైపర్ అయిపోతూ ఉంటారు. ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది పిల్లల్లో కూడా. ఏంటంటే ఎక్కువ ఇది ఏడిహెచ్డి పిల్లల్లోనే వస్తుందా? ఇది పిల్లల్లో ఫస్ట్ మోస్ట్ కామన్ అండి. ఇప్పుడు అడల్ట్ ఏడిహెచ్డి అని కూడా వస్తుంది అనమాట. మోర్ దాన్ 15 years దాటిన తర్వాత వాళ్ళల్లో కూడా అడల్ట్ ఏడిహెచ్డి అని డయాగ్నోస్ అవుతుంది. బట్ వెరీ రేర్ గా డయాగ్నోస్ చేయగలం అనమాట దాన్ని. కానీ చిల్డ్రన్ లో మట్టికి త్వరగానే డయాగ్నోస్ చేయొచ్చు. ఇది 3 to 5 years పిల్లల్లో ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఫస్ట్ 2 types ఉంటాయి దీంట్లో, ఇన్అటెంటివ్ అండ్ హైపర్ యాక్టివిటీ. ఇన్అటెంటివ్ అంటే అటెన్షన్ లేకపోవడం, అంటే ఏదన్నా టాస్క్ ఇచ్చామనుకోండి దాన్ని కంప్లీట్ చేయలేకపోవడం, వాళ్ళ టర్న్ కోసం ఆగలేకపోవడం, కూర్చున్న దగ్గర అంటే ఒక ఏదైనా బోర్డు మీద రాసి మనం కాపీ చేయమంటే అది కాపీ చేసుకోలేకపోవడం, సగం వరకు చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏ టాస్క్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేరు, ఊరికే మర్చిపోతూ ఉంటారు. చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ అనమాట. అంటే ఇది కూడా నువ్వు తప్పు చేసావా అన్న ఉంటాయి కదా, అలాంటి సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అదంతా కూడా ఇన్ అటెన్షన్ వల్ల. చాలా మందికి మనం పెద్దోళ్ళకి కూడా మతిమరుపు వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటాము. ఆ మతిమరుపు ఏంటి అంటే ఇన్ అటెన్షన్ వల్ల, అటెన్షన్ లేకపోవడం వల్ల ఎక్కువ మనం మర్చిపోతూ ఉంటాము. ఇది చిల్డ్రన్ లో ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి హైపర్ యాక్టివిటీ టైప్ అని ఉంటుంది. హైపర్ యాక్టివిటీ టైప్ అంటే వీళ్ళు ఎక్కువ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. బాగా ఇంట్లో అన్ని పీకేయటం, లాగేయటం, కింద పడేయటం, ఎక్కువ అల్లరి చేయడం, ఏదన్నా కానీ ఎక్కువ మాట్లాడడం, లేదా పడుకునేటప్పుడు వాళ్ళని పడుకోబెట్టలేకపోవడం, మనం ఏదన్నా కూర్చొని లైన్ లో అందరూ పిల్లలు నుంచొని ఉన్నారంటే వీళ్ళు లైన్ నుంచి పక్క వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోవడం, అందరికి ఏదన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే మధ్యలో వచ్చేయడం పక్క నుంచి. ఇప్పుడు మనం పెద్దోళ్ళు ఎవరన్నా ఏదన్నా మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి పెద్దగా గొడవ చేయడం, లేకపోతే ఏదన్నా ఏది అనిపిస్తే అది చేసేయడం, ఇంపల్సివ్ గా ఉంటారు అనమాట. అంటే దీని పరిణామాలు ఏంటి, ఇది చేస్తే నాకు దెబ్బ తగిలిద్దామో లేకపోతే ఇది చేస్తే వాళ్ళకి ఏమన్నా అయిద్దామో అన్న ఆలోచన కూడా ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే లాస్ట్ ఇది చేస్తే నాకు హాని కలిగిద్ది అన్న భయం కూడా ఉండదు అనమాట హైపర్ యాక్టివిటీ వల్ల. సో దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాము. ఇది ఎప్పుడూ కూడా 2 settings లో చూడాలి. ఒకటి స్కూల్లో, రెండోది ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర కొంతమంది ఏంటంటే ఎక్కువ హైపర్ యాక్టివ్ గా ఉంటారు, లేదా స్కూల్లో నచ్చలేదు అనుకోండి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో రెండింటిని కూడా మనం తీసుకోవాలి అనమాట. ఒకటి టీచర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సరే, ఏడిహెచ్డి బై బర్త్ వస్తుందా, మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? బై బర్త్ అంటూ ఏం లేదండి. కాకపోతే ఏంటి అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అంటే ముందుగా పుట్టేయటం, అంటే 9 నెలలు నిండకుండా పుట్టేయటం ఒకటి. లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే వెయిట్ చాలా తక్కువగా పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మూడోది వచ్చేసి ఈ తల్లి గనక ప్రెగ్నెన్సీ టైంలో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటే వాళ్ళలో ఎక్కువ కనపడతాయి. అవునండి. ఇది 1 to 3 years నుంచి 5 years లో ఎక్కువ కనపడుతుంది. ఈ వ్యాధిని ఎలా గుర్తించవచ్చు మనం పిల్లల్లో? ఇప్పుడు చెప్పాను కదండి, 2 situations లో చూడాలి. స్కూల్లో ఎలా ఉంటున్నాడు అంటే కూర్చుంటున్నాడా, బోర్డులో పెట్టింది అదర్ చిల్డ్రన్ తో కంపేర్ చేస్తే కూర్చుంటున్నాడా, అందరినీ పీకేస్తూ ఉంటాడు అనమాట. లేకపోతే ఇతనికి ఇచ్చిన వర్క్ చేయకుండా ఒక దగ్గర కూర్చోబెట్టాం అనుకోండి అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. కూల్గా కామ్గా ఉన్న ప్లేస్లో కూడా ఒక దగ్గర కూర్చోలేడు. లేదా ఊరికే ఫిజెటింగ్ అంటాం, ఇలాగా నలిపేసుకోవటం కానీ, జుట్టు ఇలా పీకేసుకోవటం కానీ, ఇలా లాగేసుకోవటం కానీ అలా చేస్తూ ఉంటారు. అది బిహేవియర్లో ఉంటుంది. తర్వాత హైపర్ యాక్టివిటీ చెప్పాను కదా. తర్వాత స్కూల్ హోంవర్క్ సరిగ్గా చేయకపోవడం, టాస్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయకపోతే, ఇవి ఉంటే కనుక వీళ్ళు ఏడిహెచ్డి కింద తీసుకోవచ్చు. ఇలా ఏడిహెచ్డి ఏజ్ పెరిగే కొద్ది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా కంటిన్యూ అవుతుందా? చాలా మందికి తగ్గుతుందండి, విత్ ట్రీట్మెంట్ తగ్గుతుంది. వీళ్ళల్లో అడల్ట్ ఏడిహెచ్డి అని ఉంటుంది. వీళ్ళల్లో అడల్ట్ ఏడిహెచ్డి డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అనమాట. వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ డెఫిసిట్స్, నెక్స్ట్ ఫర్గెట్ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మర్చిపోవడం. నెక్స్ట్ బిహేవియర్ లో ఏంటి అంటే ఇరిటబిలిటీ, చిరాకు వచ్చేయడం, ఊరికే చిన్నదానికి కూడా టాస్క్ కంప్లీట్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కోపంగా ఉండటం. సో ఇచ్చిన పనులు పూర్తిగా చేయలేకపోవడం. అది దానివల్ల ఏంటంటే మనం కొన్నిసార్లు మనకి ఏదో ఉన్న సిచ్యువేషన్స్ బట్ట అలా ఉంది అని అనుకుంటాం, కానీ కొంతమందికి డిజార్డర్ వల్ల కూడా అలా చేయరు. ఇది పేరెంట్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే దాని అంతటికి అదే వస్తుందా? ఎందుకంటే ఇది బిహేవియర్ కింద అయితే ఇప్పుడు హైపర్ యాక్టివిటీ చైల్డ్ అంటాం కదా,
పేరెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది అయితే ఇప్పుడు ఈవెన్ సెల్ ఫోన్ దాన్ని చూడటం వల్ల కూడా హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది. ఇంకోటి పేరెంట్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటం వల్ల కూడా హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్పెండ్ చేయలేకపోదాన్ని వాళ్ళకి కావాల్సిన కన్సోర్న్ కానీ లేకపోతే లవ్ కానీ లేనప్పుడు వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదొకటి రీజన్. సార్ వీటికి ట్రీట్మెంట్ ఏముంది సార్? దీనికి ADHDకి అయితే మెడికల్ ట్రీట్మెంట్ అనండి, దాంతోపాటు బిహేవియరల్ థెరపీస్ ఇస్తూ ఉంటాము. చాలా వరకు ఏంటంటే ఈ హైపర్ యాక్టివ్ చైల్డ్స్ కానీ ఇన్అటెన్షన్ ఉన్న చైల్డ్స్ కానీ ఎర్లీగా కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే వీళ్ళందరూ కూడా క్యూర్ అయ్యి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.